Hi Andy, this is Satish Patnaik, your trainer. So today's our class is Core Java class number 6 in Telugu. Okay, so if anyone needs the English session, so I'll provide the link in description. So already we discussed the same class in English in the previous class. Once go through the link, verify the playlist. Okay, right. See, ఈరోజు మన క్లాస్ కోర్ జావా క్లాస్ నెంబర్ 6 తెలుగులో ఉంటుంది ఈరోజు క్లాస్ అంతా కూడా. అండ్ ఎవరైనా ఇంగ్లీష్ క్లాస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, మన ప్లేలిస్ట్లు అన్నీ కూడా ఇచ్చారు. ఓకే, అండ్ ఈరోజు క్లాస్లో మనం కవర్ చేసుకోబోయేది అరేస్ అండ్ అరే లిస్ట్. అరేస్ అండ్ అరే లిస్ట్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో అరేస్ కోసం ఇంట్రడక్షన్ చెప్పాను. ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి క్లాస్ నెంబర్ 5 జావా క్లాస్ నెంబర్ 5 తెలుగులో ఉంటుంది, మన తెలుగు ప్లేలిస్ట్ ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అరేస్? ఒకసారి మిస్ అయిన వాళ్ళ కోసం ఒక 2 minutesలో ప్రీవియస్ క్లాస్ రిపీట్ చేసి ఈరోజు కంటిన్యూ చేద్దాం. ఓకే, అసలు అరేస్ అంటే ఏంటో, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అరేస్? అరేస్ యూజ్డ్ టు స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ సింగిల్ వేరియబుల్. అరేస్ యూజ్డ్ టు స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ సింగిల్ వేరియబుల్. సో అంటే అర్థం ఏంటమ్మా, నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఒక వేరియబుల్లో సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయాలి అనుకుంటే గో విత్ అరేస్. ఎక్స్ అనే వేరియబుల్లో ఇక్కడ మనం ఎన్ని వాల్యూస్ స్టోర్ చేస్తున్నాం చూడండి. ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నది. ఎక్స్లో ఇక్కడ మనం ఒక 5 వాల్యూస్ని స్టోర్ చేస్తాం. సో ఒక వేరియబుల్లో ఎన్ని వాల్యూస్ మీకు ఎలా స్టోర్ అవుతుందండి? ఇంటర్నల్గా ఈ ఎక్స్లో మనకి కొన్ని లాజికల్ రూమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయి. లాజికల్గా కొన్ని రూమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయి. రూమ్ నెంబర్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అరేస్లో రూమ్ నెంబర్ ఎప్పుడు కూడా మీకు 0 నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే x(0), x(1), x(2), x(3) ఇలా మనకి రూమ్ నెంబర్స్ అనేవి ఇంటర్నల్గా క్రియేట్ అవుతాయండి. ఈ నెంబర్స్ మనం ఏవైతే స్టోర్ చేస్తున్నామో ఈ నెంబర్స్ వెళ్ళి ఆ పర్టికులర్ రూమ్స్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ 10 ఉంది చూడండి, ఈ 10 అనేది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుందండి? 10 విల్ స్టోర్ ఇన్ x(0)లో స్టోర్ అవుతుంది. 20 అనేది వెళ్ళి రూమ్ నెంబర్ 1లో స్టోర్ అవుతుంది. ఈ 30 అనేది వెళ్ళి రూమ్ నెంబర్ 2లో స్టోర్ అవుతుంది. సో ఇలా మనకి అరేస్లో ఇంటర్నల్గా స్టోరేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఫర్ యువర్ ప్రూఫ్, అంటే మీకు ప్రూఫ్ చూపించడానికి నేను ఇక్కడ x(0)లో ఏముంది ప్రింట్ చేస్తున్నా అండి. system.out.println I want to print the x(0), I want to print the x(1), x(2), x(3). జస్ట్ మీకు ప్రూఫ్ చూపించడానికి ఇక్కడ ప్రింట్ చేశాండి. చూడండి, ఇక్కడ x(0)లో మీకు ఏం ప్రింట్ అవుతుంది? 10. అంటే ఈ 10 అనేది ఎక్కడ స్టోర్ అయ్యి ఉందండి? x(0)లో స్టోర్ అయ్యి ఉంది. దాన్ని ప్రింట్ చేస్తే మీరు చూడొచ్చండి. x(1)లో ఏం ప్రింట్ అయిందండి? 20 ప్రింట్ అయింది. x(2)లో 30 ప్రింట్ అయింది. యూ కెన్ సీ హియర్. అండ్ ఫైనలీ x.length. వాట్ ఈస్ దిస్ ఎక్స్? ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటో ఇక్కడ మన ఎగ్జాంపుల్లో ఎక్స్ అనేది ఒక వేరియబుల్, అరే వేరియబుల్. సో అరే వేరియబుల్కి డిక్లరేషన్ ఏముంటుందో పక్కన స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తే ఇట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ అరే వేరియబుల్ డిక్లరేషన్. ఇది అరే వేరియబుల్ తర్వాత డిక్లరేషన్. ఓకే, సో x.length అంటే ఇప్పుడు ఎక్స్ అనే అరే వేరియబుల్లో టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? హౌ మెనీ వాల్యూస్ ఇన్ దట్ ఎక్స్? సో దాన్ని ఇక్కడ x.length అంటున్నాను. సో ప్రజెంట్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయండి? టోటల్ వాల్యూస్ 5. సో యూ కెన్ సీ ద అవుట్పుట్ 5. అండ్ మీ యూజర్ ఫ్రెండ్లీనెస్ కోసం ఇక్కడ నేను డబుల్ కొటేషన్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ప్రింట్ చేస్తున్నాను. అంటే ఇట్స్ లైక్ ఎ స్ట్రింగ్. ఏం ప్రింట్ చేస్తున్నాను చూడండి, లెంత్ ఆఫ్ అరే ఈజ్. చూడమ్మా, ఇక్కడ డబుల్ కొటేషన్లో మీరు ఏం రాసినా యాజ్ ఇట్ ఈస్గా మీకు బాటంలో ప్రింట్ అవుతుంది కన్సోల్. ఓకే, సో లెంత్ ఆఫ్ అరే ఈజ్ అని చెప్పి మనం ఆ లెంత్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇది స్ట్రింగ్ అండి, ఇది న్యూమరిక్ అండి. స్ట్రింగ్ని న్యూమరిక్ని కంకాటినేట్ చేయడానికి మిడిల్లో మనం కంకాటినేషన్ ఆపరేటర్ వాడాం. సో వాట్ ఈస్ ద కంకాటినేషన్ ఆపరేటర్? ప్లస్ అనేది మనకి కంకాటినేషన్ ఆపరేటర్. ప్లస్ ఈజ్ యూజ్డ్ టు కంకాటినేటింగ్ a numeric value with string value. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఈ స్ట్రింగ్కి న్యూమరిక్కి మధ్యలో ఈ గ్యాప్, ఈ స్పేస్ కావాలి అనుకున్నట్టయితే విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్ లోపల మీరు ఈ స్పేస్ని మెయింటైన్ చేయాలంటే. సో యూ కెన్ సీ ద స్పేస్ హియర్. ఇక్కడ మీరు స్పేస్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ స్పేస్ లేకుండా ఒకసారి రన్ చేసి చూద్దాం. సో మీకు అవుట్పుట్ ఎలా వస్తుందో ఒకసారి చూడమ్మా. లెంత్ ఆఫ్ అరే ఈజ్ ఎలాంటి స్పేస్ లేకుండా, గ్యాప్ లేకుండా మీకు ప్రింట్ అవ్వాలి. మీకు గ్యాప్తో ప్రింట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇలా స్పేస్ ఇవ్వండి. మీ ఇష్టం, ఎంత గ్యాప్ కావాల్సి అంత గ్యాప్ ఇవ్వండి. ఆ గ్యాప్ అనేది మీకు బాటంలో ప్రింట్ అవ్వాలి. ఓకే, ఫైన్. సో ఇది మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నాం. అరేస్ యూజ్డ్ టు స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ వన్ వేరియబుల్. ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు.
ఆల్వేస్ ద అరే ఇండెక్స్ ఈజ్ బిగినింగ్ విత్ 0. అరే ఇండెక్స్ ఎప్పుడు మనకి 0తో స్టార్ట్ అవుతుంది. సో నా కమింగ్ టు ద టుడేస్ ప్రోగ్రామ్. ఈరోజు ప్రోగ్రాంలోకి వెళ్దాం. అరే ఎగ్జాంపుల్ 2. See, you can store any number of values into your array variable. Array variable లో మీరు ఎన్ని వాల్యూస్ అయినా స్టోర్ చేయొచ్చండి. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఏం స్టోర్ చేశాను ఒకసారి చూడమ్మా. 10, 20, 30, 40, 50, 60, 70 చాలా ఎక్కువ వాల్యూస్ని స్టోర్ చేశాను. వీటన్నింటిని ప్రింట్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ప్రింట్ చేయాలి అంటే యాజ్ పర్ యువర్ ప్రీవియస్ ప్రోగ్రామ్, మన ప్రీవియస్ ప్రోగ్రాంలో మనం ఏం చేసాము, system.out.println x of 0, x of 1, x of 2, x of 3, x of 4 ఇలా మీరు మల్టిపుల్ లైన్స్ ఇప్పుడు రాయాలండి. అన్ని లైన్స్ రాయడానికి బదులుగా జస్ట్ ఐ వాంట్ టు రైట్ ఎ ఫర్ లూప్. నేను ఇక్కడ ఒక చిన్న ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఫర్ లూప్ నేర్చుకున్నాము. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ x of 0, x of 1, x of 2, x of 3 అన్ని రాయడానికి బదులుగా మనం ఇక్కడ ఏం రాస్తున్నాం చూడమ్మా, x of i అని రాస్తున్నాం. x of i. ఐ వాల్యూని ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నాం అండి, వీఆర్ పాసింగ్ ద ఐ వాల్యూ విత్ యూజింగ్ ఫర్ లూప్. ఫర్ లూప్ ద్వారా మనం ఐ వాల్యూని పాస్ చేస్తున్నాం. సో ఇనీషియల్గా మనం ఐ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం చూడమ్మా, ఫర్ లూప్లో i = 0 అంటే ఇనీషియల్గా మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందండి, x of 0 ప్రింట్ అవుతుంది. తర్వాత ప్లస్ ప్లస్, ప్లస్ ప్లస్ అంటే ఏమవుతుందమ్మా, x of 0 తర్వాత x of 1 తర్వాత x of 2 తర్వాత x of 3 ఇలా మనకి టిల్ ఎండింగ్ టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అంతవరకు ప్రింట్ అవ్వాలండి. సో దానికోసం కండిషన్ ఏం రాస్తున్నాం అండి, ఫర్ లూప్లో i is less than x dot length. i is less than x dot length. x dot length అంటే ఏంటమ్మా, టోటల్ కౌంట్ కదా, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి. మీరు ప్రీవియస్ ప్రోగ్రామ్లో చూసారు. ఇక్కడ x dot length అంటే టోటల్ కౌంట్ అనేది మనకు ప్రింట్ చేస్తుంది కదా. సో ఇక్కడ బేస్డ్ ఆన్ దట్ x dot length మనం ఏం రాస్తున్నాం, ఇక్కడ ఫర్ లూప్ అనేది రాస్తున్నాం. సో జస్ట్ ఇది ఏంటంటే మనం ప్రోగ్రామ్ తలక సైజ్ని డిక్రీజ్ చేస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ మల్టిపుల్ లైన్స్, ఇక్కడ మల్టిపుల్ లైన్స్ రాయడానికి బదులుగా సింపుల్ ఐఎమ్ రైటింగ్ x of i అండ్ ఐఎమ్ సప్లయింగ్ ద ఐ వాల్యూ విత్ యూజింగ్ ఫర్ లూప్. ఫర్ లూప్ ద్వారా ఐ వాల్యూని సప్లై చేస్తున్నాం. ఇది కామెంట్ మీకు తెలియడానికి రాశానండి. x of i అంటే ఫస్ట్ x of 0 తీసుకుంటుంది, తర్వాత x of 1, తర్వాత x of 2, x of 3 లైక్ దట్. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. చూడండి మనకు అవుట్పుట్ అనేది మీన్ 10 నుంచి టిల్ ఎండింగ్ వరకు కూడా అన్ని వాల్యూస్ ఇక్కడ ప్రింట్ అవుతాయి. సో ఈ ప్రోగ్రామ్ని కొంచెం మాడిఫై చేసి చూపిస్తాను చూడండి. సో జస్ట్ షార్ట్ చేస్తున్నాను, అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ తగ్గిస్తున్నాను మీ ఈజీనెస్ కోసం. అగైన్ ఐల్ గివ్ ఓన్లీ ద 10 to 50, ఓన్లీ 5 నెంబర్స్ మాత్రం ఇక్కడ ఇస్తున్నాను అండి. రన్ చేస్తే ఓకే 10 to 15 మనకి 10 to 50 అనేది ప్రింట్ అవుతుంది. ఫైన్. సో ఇక్కడ x డాట్ లెంత్ అంటే ఏంటమ్మా, టోటల్ వాల్యూస్ ఇన్ ద x. ప్రజెంట్ మనకి xలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, వాట్ ఈస్ ద x డాట్ లెంత్ హియర్. ప్రెజెంట్లీ ద x డాట్ లెంత్ ఈస్ 5. అంతే కదమ్మా, టోటల్గా xలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 5 ఉన్నాయి. సో ఇక్కడ ఈ x డాట్ లెంత్ అనేది తీసి టెంపరీగా 5 అని ఇచ్చి మీకు చూపిస్తాను, అంటే జస్ట్ మీ క్లారిటీ కోసం. యా, i ఈస్ లెస్ దాన్ 5. లెస్ దాన్ 5 అంటే ఎంతవరకు రిపీట్ అవుతుందమ్మా మనకి లూప్, అప్ టు 4. అంటే ఇనీషియల్గా మీకు x of 0 ప్రింట్ అవుతుంది. మీ ఇనీషియల్గా x of i వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, x of 0 ప్రింట్ అవుతుంది. తర్వాత అండి ప్లస్ ప్లస్ అంటే x of 1 ప్రింట్ అవుతుంది. అగైన్ ప్లస్ ప్లస్ అంటే x of 2, నెక్స్ట్ x of 3, x of 4 వరకు ప్రింట్ అవుతుందండి. x of 4 ప్రింట్ అయిన తర్వాత ప్లస్ ప్లస్ అంటే 5 అండి. బట్ ఇక్కడ i ఈస్ లెస్ దాన్ 5. లెస్ దాన్ 5 అంటే ఎంతవరకు ప్రింట్ అవుతుందండి, అప్ టు ద 4 ఓన్లీ, అప్ టు ద 4. x of 5 ప్రింట్ అవుతుందండి. x of 5 ఉంటుందా, ఉండదు కదండి. చూడండి x of 0, x of 1, x of 2, x of 3, ఫైనల్గా x of 4. ఎందుకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది x of 4 వరకు ఉంటాయండి. సో ఇక్కడ i వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. i ఈజ్ లెస్ దాన్ x డాట్ లెంత్. x డాట్ లెంత్ అంటే టోటల్ కౌంట్ 5 కదండి, 5 లెస్ దాన్ 5, i ప్లస్ ప్లస్. రన్ చేసి చూద్దాం. ఓకే, ఇట్ ఈస్ గుడ్. మనకి అవుట్పుట్ అనేది 10 to 50 అనేది ప్రింట్ అవుతుంది. ఫైన్. ఇక్కడ మీరు i = 0 కాకుండా i వాల్యూ 1 నుంచి స్టార్ట్ చేస్తారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం ప్రింట్ అవుతుంది గెస్ చేయగలుగుతారమ్మా. ఇంకా i వాల్యూ 1 నుంచి స్టార్ట్ చేస్తాం అంటే ఇనీషియల్గా మీకు ఏం ప్రింట్ అవుతుంది, x of 1 అనేది ప్రింట్ అవుతుంది. x of 1 ప్రింట్ అవుతుంది. మీకు ఏం మిస్ అవుతుందండి, 0 మిస్ అవుతుంది. x of 0 అనేది మీకు మిస్ అవుతుంది. x of 0 అంటే ఏం మిస్ అవుతుందండి, 10 అనేది మిస్ అవుతుంది. సో అబ్జర్వ్ ద అవుట్పుట్ 20 నుంచి ప్రింట్ అవుతుంది. మనకి ఫస్ట్ వాల్యూ 0 వాల్యూ అనేది మిస్ అవుతుంది. సో దట్స్ వై ఇక్కడ
కంపల్సరీ మీరు ఐ వాల్యూని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారండి, 0 నుంచే స్టార్ట్ చేస్తారు, లేదా మీరు బిగినింగ్ నెంబర్ని మిస్ అవుతారు. ఓకే, వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం ఏంటంటే చాలామంది ఇలా ఉంచేయచ్చు కదండి, ఐ ఈజ్ లెస్ దాన్ 5తో ఉంచేయచ్చు కదా, ఎందుకు ఇక్కడ ఎక్స్ డాట్ లెంత్ రాస్తున్నారు, అది కష్టంగా ఉంది కదా అంటారు. దీంతో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ప్రజెంట్ ఓకే అండి 10 to 50 ప్రింట్ అవుతుంది, బట్ ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్స్ ఏమైనా పెంచాను అనుకోండి, సమ్ 60 70 రన్ చేస్తే ఏమవుతుందమ్మా, ఐ వాల్యూ 0 నుంచి ఐ లెస్ దాన్ 5 వరకే ప్రింట్ అవుతుంది, అంటే 0 to 4 ప్రింట్ అవుతుంది. సో మనం అప్డేట్ చేసిన వాల్యూస్ ఇక్కడ ప్రింట్ అయ్యా చూడండి, 60 70 ఏమైనా వచ్చాయమ్మా, రాలే. అంటే మీరు ఇక్కడ ఏమైనా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ ఇక్కడ ఎఫెక్ట్ అవుతుందా, అవడం లేదు, ఓన్లీ ఐ ఈజ్ లెస్ దాన్ 5 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది, ఆ రిమైనింగ్ మనకి ప్రింట్ కావట్లేదు. సో దట్స్ వై ఇక్కడ ఫిక్స్డ్ నెంబర్ అంటూ ఇవ్వద్దండి. సో ఫిక్స్డ్ నెంబర్ ఇవ్వడానికి బదులుగా యూనిట్ టు గివ్ ఐ ఈజ్ లెస్ దాన్ ఎక్స్ డాట్ లెంత్. ప్రతిసారి టోటల్ కౌంట్ చెక్ చేసుకుంటుందండి, కౌంట్ను బేస్ చేసుకొని మనకు లూప్ అనేది రిపీట్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి మనకి 60 70 కూడా ఇక్కడ యాడ్ అయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నేను నెంబర్స్ పెంచాను అనుకోండి, లైక్ 80 90 కూడా పెంచాను, ఎస్ రన్ చేసి చూడండి. సో మనకి అప్డేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈవెన్ నేను తగ్గించాను అనుకోండి, ఒక నెంబర్ తగ్గించానండి, సో రన్ చేసి చూడండి, ఎస్, అంటే ఇక్కడ మీరు ఏం చేంజెస్ చేసినా కూడా ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఫిక్స్డ్ నెంబర్ ఇవ్వద్దండి, ఫిక్స్డ్ నెంబర్కి బదులుగా ఇక్కడ ఎక్స్ డాట్ లెంత్ అని ఇవ్వండి, డైనమిక్గా మీకు చేంజెస్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. రైట్ అండి. సో ఇంతవరకు మన అరేలో 2 ఎగ్జాంపుల్స్ చూసామండి. ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఇది మనం లాస్ట్ క్లాస్లో చూసాం అండి, ఈరోజు క్లాస్లో చూసాం. ఈరోజు ఎగ్జాంపుల్ నెంబర్ 2 కూడా చూసాం. బట్ ఇప్పటి వరకు మనం చూస్తున్న ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా వీఆర్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్, వీఆర్ defining the array variable at the time of declaration, at the time of declaration. సో డిక్లేర్ చేసేటప్పుడే మనం అరేని ఏం చేస్తున్నాం అండి, ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద డిక్లరేషన్, వాట్ ఈస్ ద డెఫినిషన్? సో డిక్లరేషన్ అంటే ఏంటండి, డెఫినిషన్ అంటే ఏంటండి, మీకు తెలియడానికి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి నోట్ ప్యాడ్లో. అబ్జర్వ్ ద నోట్ ప్యాడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ప్రోగ్రాంలో ఎక్కడైనా ఇంట్ ఎక్స్ అని ఇచ్చారనుకోండి, జస్ట్ ఇంట్ ఎక్స్ అని రాశారు, దాన్ని ఏమంటారండి, డిక్లేరింగ్ ఎ వేరియబుల్. వేరియబుల్ని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం. ఇట్స్ కాల్డ్ యాజ్ డిక్లరేషన్ ఆఫ్ ద వేరియబుల్. సో వెరాస్ మీరు ఎక్స్ ఈక్వల్ టు 10 లేదా ఎక్స్ ఈక్వల్ టు 20 అని ఇచ్చారనుకోండి, దీన్ని ఏమంటామండి, డిఫైనింగ్ ద వేరియబుల్. డిఫైనింగ్ ద వేరియబుల్, దీని ఫస్ట్ లైన్ ఏమంటున్నామో డిక్లరేషన్ ఆఫ్ ద వేరియబుల్. సో ఇదేంటమ్మా, డిఫైనింగ్ ద వేరియబుల్. సో వెరాస్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అని రాశారు అనుకోండి, సో దీన్ని ఏమని పిలుస్తామండి, వీఆర్ డిఫైనింగ్ ద వేరియబుల్, వీఆర్ డిఫైనింగ్ ద వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. అంటే డిక్లరేషన్ టైంలోనే ఆ వేరియబుల్ని ఏం చేస్తున్నామండి, డిఫైన్ చేస్తున్నాం. చూడమ్మా, ఈ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ డిక్లరేషన్, ఈ సెకండ్ లైన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ డిఫైనింగ్ ద వేరియబుల్, ఈ థర్డ్ వన్ ఏంటమ్మా, డిఫైనింగ్ ద వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. డిక్లరేషన్ చేసేటప్పుడు ఆ వేరియబుల్ మనం ఏం చేస్తున్నాం, డిఫైన్ చేస్తున్నాం. సో నౌ కమింగ్ టు దిస్ ఎగ్జాంపుల్స్, మనం చూసిన ఈ 2 ఎగ్జాంపుల్స్లో కూడా వి డిఫైన్డ్ ద అరే వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. డిక్లరేషన్ చేసినప్పుడే దాన్ని మనం ఏం చేస్తున్నాం అండి, డిఫైన్ చేస్తున్నాం. బట్ టుడే వీఆర్ గోయింగ్ టు సీ, ఈరోజు మనం ఏం చూడబోతున్నాం అంటే డిక్లేర్ ద అరే సెపరేట్లీ అండ్ డిఫైన్ ద అరే సెపరేట్లీ. ఒక లైన్లో అరే వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం, వేరొక లైన్లో అరే వేరియబుల్ని డిఫైన్ చేద్దాం. సో అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్, ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయడం, ఇది అరే వేరియబుల్ తాలూకా డిక్లరేషన్. అరే వేరియబుల్ డిక్లరేషన్. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీకు తెలిసిందే అండి, ఇంటీజర్ అనే డేటా టైప్ తీసుకున్నాను, మన వేరియబుల్ ఎక్స్ అండి. డిక్లరేషన్కి సింటాక్స్ ఏంటండి, స్క్వేర్ బ్రాకెట్స్ కదా. ఓకే, ఆపోజిట్ సైడ్ ఇట్ ఈస్ సిమిలర్ టు యువర్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇది ఎలా ఉంటుందండి, కొంచెం సిమిలర్గా మీ ఆబ్జెక్ట్ క్రియేషన్ లానే ఉంటుంది. సో న్యూ అనేది మనకు ఆబ్జెక్ట్ డేటా టైప్ తీసుకుంటా, మీ వేరియబుల్ డేటా టైప్ ఏదైతే రాశారో సేమ్ వేరియబుల్ డేటా టైప్ మీకు ఆపోజిట్లో కూడా రిపీట్ అవుతుందండి. ఇక్కడ ఇంటీజర్ ఇస్తే ఇంటీజర్, స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్, డబుల్ ఇస్తే డబుల్, వాట్ ఎవర్ దట్ మే బి. ఓకే, నెక్స్ట్ యూ మస్ట్ గివ్ ద సైజ్ ఆఫ్ ద వేరియబుల్, లెంత్ ఆఫ్ ద వేరియబుల్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. అరే వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు, సపరేట్గా డిక్లేర్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు సైజ్ అనేది లేదా లెంత్ అనేది మెన్షన్ చేయాల్సిందేనండి. అది మీ ఇష్టం, ఎంత సైజ్ ఇస్తారనేది దట్ ఈస్ అప్ టు యూ.
అది 3 ఇస్తారా, 10 ఇస్తారా, 20 ఇస్తారా, 30 ఇస్తారా, దట్ ఈస్ అప్ టు యూ. ఎగ్జాంపుల్గా నేను డిక్లరేషన్ టైంలో ఈ అరే వేరియబుల్కి లెంత్ ఏమి ఇచ్చానండి, 3 అని ఇచ్చాను. దట్ మీన్స్ మ్యాక్స్ హౌ మెనీ వాల్యూస్ ఐ కెన్ స్టోర్ హియర్, మ్యాక్సిమం మనం ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయగలుగుతాం ఇక్కడ, మ్యాక్స్ వీ కెన్ స్టోర్ 3 వాల్యూస్ ఓన్లీ. సో వీ కాంట్ గో విత్ ఎ 4th వాల్యూ ఆర్ 5th వాల్యూ. చూడండి ఇక్కడ దీన్ని అరే వేరియబుల్ డెఫినిషన్ అంటున్నాం. అరే వేరియబుల్ని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం అండి. డిఫైన్ చేసేటప్పుడు అరే వేరియబుల్కి ఇండెక్స్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, ఆల్వేస్ ద అరే వేరియబుల్ ఇండెక్స్ ఈజ్ బిగినింగ్ విత్ 0. ఇండెక్స్ ఎప్పుడు కూడా మనకి 0తో స్టార్ట్ అవుతుందండి, మీకు తెలిసిన విషయం. సో ఇప్పుడు మన వేరియబుల్ ఎక్స్ కదండి, x(0), x(1), x(2). సో ఏ వాల్యూతో మనం డిఫైన్ చేస్తున్నాం అండి, మన వేరియబుల్ ఏ డేటా టైప్ అండి, ఇంటీజర్ కదా. సో యూ కెన్ గివ్ ఎనీ ఇంటీజర్ వేరియబుల్, యూ కెన్ గివ్ ఎనీ ఇంటీజర్ వేరియబుల్. ఏ ఇంటీజర్ వేరియబుల్ అయినా మీరు ఇక్కడ ఇవ్వచ్చు అండి. ఐ మీన్ ఏ ఇంటీజర్ వాల్యూ అయినా మీరు ఇక్కడ ఇవ్వచ్చు అండి. 10, 20, 30 అనే కాదు, యూ కెన్ గివ్ ఎనీ ఇంటీజర్ వాల్యూ. ఓకేమా. ఈ లైన్ ఏమంటున్నాం, డిక్లేరింగ్ ద అరే, అరేని డిక్లేర్ చేస్తున్నాం. ఐ మీన్ అరే వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం. ఈ 3 లైన్స్ ఏంటండి, డిఫైనింగ్ ద అరే వేరియబుల్. అరే వేరియబుల్ని ఇక్కడ మనం డిఫైన్ చేస్తున్నాం. ఓకే. నా ప్రింటింగ్ అనేది మీ ఇష్టం అండి. సో system.out.println మీరు x(0), x(1), x(2) అని రాసుకున్నా మీ ఇష్టమే. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ x(0), x(1), x(2), యూ కెన్ రైట్ ఫర్ లూప్ ఆల్సో. మీరు ఫర్ లూప్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ x(i) అని రాస్తున్నా, ఐ వాల్యూని ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నాం అండి, ఫర్ లూప్ ద్వారా సప్లై చేస్తున్నాం. సేమ్ లైక్ యువర్ ప్రీవియస్ ప్రోగ్రామ్. మన ప్రీవియస్ ప్రోగ్రామ్లో ఎలా అయితే ఫర్ లూప్ని బేస్ చేసుకొని మన ప్రోగ్రామ్ రాసాము, సేమ్ అదే ప్రోగ్రామ్ ఇక్కడ రిపీట్ చేస్తాం. ఓకే అండి. సో ఇక్కడ ఒక లైన్లో అరే వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా, వేరొక లైన్లో ఇక్కడ దీన్ని ఏమంటున్నాం అండి, అరే వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నాం. అరే వేరియబుల్ని డిఫైన్ చేసేటప్పుడు ఇండెక్స్ వాల్యూ ఎప్పుడు కూడా మీకు 0 నుంచే స్టార్ట్ అవుతుంది. రైట్. సేమ్ ప్రోగ్రామ్ని ఒకసారి స్ట్రింగ్ వాల్యూతో ట్రై చేద్దాం. ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చాం కదండి, ఇంటీజర్కి బదులుగా ఇక్కడ స్ట్రింగ్తో ట్రై చేద్దాం. ఎలా చేస్తాము, సేమ్ ప్రోగ్రామ్ ఉంటుంది, ఇక్కడ ఇంటీజర్కి బదులుగా స్ట్రింగ్ ఉంటుంది. ఆపోజిట్లో ఇక్కడ కూడా ఇంటీజర్కి బదులుగా స్ట్రింగ్ ఉంటుంది. ఇక్కడ 10, 20, 30కి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ 10, 20, 30 యూ నీడ్ టు గివ్ ద స్ట్రింగ్స్. స్ట్రింగ్స్ అంటే ఎందులో ఉంటాయండి, డబుల్ కొటేషన్స్లో ఉంటుంది కదా. హియర్ యూ నీడ్ టు గివ్ ద స్ట్రింగ్ వాల్యూ. అండ్ ఈ ఇండెక్స్లో ఏమైనా చేంజ్ ఉంటుందా అంటే నో, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ఇండెక్స్. ఇండెక్స్ వాల్యూ ఎప్పుడు కూడా మీకు x(0), x(1), x(2) అలానే ఉంటుందండి. అందులో ఏం చేంజ్ ఉండదు. ప్రింటింగ్లో కూడా ఏం చేంజ్ ఉండదండి. ప్రింట్ చేసేటప్పుడు కూడా ఎప్పుడు మీరు ఏం ప్రింట్ చేస్తారు, x(0), x(1), x(2) ప్రింట్ చేస్తారు. ప్రింటింగ్లో కూడా మీకు ఏమీ చేంజ్ ఉండదు. మీకు చేంజ్ ఉండేదంతా కూడా ఈ డేటా టైప్లో చేంజ్ ఉంటుంది. ఆపోజిట్లో ఉన్న ఈ డేటా టైప్ సేమ్ అదే, ఇక్కడ ఏ డేటా టైప్ ఇచ్చారో అదే రిపీట్ చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ 10, 20, 30 ఇక్కడ అకార్డింగ్ టు యువర్ డేటా టైప్ యూ నీడ్ టు గివ్ ద వాల్యూ. మీ డేటా టైప్ని బేస్ చేసుకుని వాల్యూ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇక్కడ నేను స్ట్రింగ్ అని ఇచ్చానండి, ఆపోజిట్లో కూడా స్ట్రింగ్ అనే ఇచ్చానండి. రైట్. అండ్ ఇక్కడ మీరు 10, 20, 30 ఇస్తారా, లేదా రమేష్, సురేష్, సతీష్ ఇస్తారా, దట్ ఈస్ అప్ టు యూ, మీ ఇష్టం అండి. కాకపోతే అది కంపల్సరీ డబుల్ కొటేషన్స్లో ఇవ్వాలి. వై, బికాస్ ఆల్వేస్ ద స్ట్రింగ్ వాల్యూస్ మస్ట్ బి ఇన్ ద డబుల్ కొటేషన్స్. ప్రింట్ చేసేటప్పుడు అండి system.out.println ఇక్కడ మీరు x(0), x(1), x(2) రాసినా మీ ఇష్టమే, లేదా x(i) అని రాసి ఐ వాల్యూని 0 to till ఎండింగ్ వరకు రిపీట్ చేసినా కూడా మీ ఇష్టమేనండి. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. రైట్ అండి. సో ఇట్ ఈస్ అబౌట్ అరేస్ అండి. బట్ అరేస్లో మనకు చిన్న డ్రాబ్యాక్ ఉందండి. అరేస్లో డ్రాబ్యాక్ ఏంటి అంటే ఈ డిక్లరేషన్ టైంలో కంపల్సరీ ఇక్కడ మీరు సైజ్ అనేది మెన్షన్ చేయాలి. డిక్లరేషన్ టైంలో కంపల్సరీ మనం సైజ్ అనేది మెన్షన్ చేయాలి, ఐ మీన్ లెంత్ అనేది మెన్షన్ చేయాలి. సో అట్ ద టైమ్ ఆఫ్ డిఫైనింగ్ ద అరే వేరియబుల్, డిఫైన్ చేసేటప్పుడు యూ కాంట్ ఎక్సీడ్ దట్ సైజ్. ఈ సైజ్ని మీరు ఎక్సీడ్ చేయలేరు. ఐ మీన్ ఇక్కడ మీరు 3 అని ఇచ్చారు, డిఫైన్ చేసేటప్పుడు కంపల్సరీ 3 వాల్యూస్ డిఫైన్ చేయాలి. యూ కాంట్ గో విత్ 4th వాల్యూ ఆర్ 5th వాల్యూ. సో మీరు ఎక్స్ట్రాగా ఇవ్వాలి అనుకుంటే అది ఇక్కడ పాసిబిలిటీ లేదండి. మళ్ళీ మీరు ఇక్కడ సైజ్ మార్చుకొని అప్పుడు మీరు ఇక్కడ ఎక్స్ట్రా వాల్యూస్ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఈ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేస్తూ మనకి అరే లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అరే లిస్ట్లో ఏంటంటే చూడండి, ఇది అరే లిస్ట్ డిక్లరేషన్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అరే లిస్ట్ ఒక వేరియబుల్ ఏం తీసుకున్నాం అండి, ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం అరే లిస్ట్కి. సో డిక్లరేషన్ టైంలో సైజ్ లేదా లెంత్ ఎంత ఇచ్చాను చూడము, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద వేరియబుల్ 1 అని ఇచ్చాను. మీ ఇష్టం అండి, డిక్లరేషన్ టైంలో ఏదైనా సైజ్ ఇవ్వండి. అయితే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉండదండి, ఇక్కడ నార్మల్ బ్రాకెట్స్లోనే మనం సైజ్ అనేది ఇస్తాం.
at the time of defining the variable, array list variable, you can give any number of values. It will go with auto resize. It will go with auto resize. తనంతట అదే సైజ్ అనేది ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ నేను 1 అని ఇచ్చానండి డిక్లరేషన్ టైంలో, బట్ డిఫైన్ చేసేటప్పుడు ఎన్ని వాల్యూస్ డిఫైన్ చేశాను చూడండి, ఇక్కడ 3 వాల్యూస్ని డిఫైన్ చేశాను. నాట్ ఓన్లీ 3, మీ ఇష్టం అండి, మీరు ఎన్ని వాల్యూస్ అయినా ఇక్కడ మీరు మీ వేరియబుల్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. యూ కెన్ యాడ్ ద వాల్యూస్ టు యువర్ వేరియబుల్. ఇక్కడ మన అరే లిస్ట్కి వేరియబుల్ ఏంటండి, ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో ఈ ఎక్స్ అనే వేరియబుల్కి మనం వాల్యూస్ని యాడ్ చేయడానికి మనకి ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయండి అరే లిస్ట్లో. యాడ్ అనేది ఇట్ ఈస్ అ మెథడ్ టు యాడ్ ద వాల్యూస్ ఇంటూ యువర్ అరే లిస్ట్ వేరియబుల్. మీ అరే లిస్ట్ వేరియబుల్కి వాల్యూస్ని యాడ్ చేయడానికి మన దగ్గర ఉన్న ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఏంటండి, యాడ్. యాడ్ ద్వారా మీరు వాల్యూస్ని యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వాట్ ఈస్ ద డేటా టైప్ ఐ మెన్షన్, ఈ వేరియబుల్కి డేటా టైప్ ఏం మెన్షన్ చేశాను చూడండి, ఇక్కడ స్ట్రింగ్ అని ఇచ్చాను. ద ఎక్స్ ఈజ్ ద స్ట్రింగ్ డేటా టైప్. సో దట్స్ వై ఇక్కడ మనం వాల్యూస్ని యాడ్ చేసేటప్పుడు ఓన్లీ స్ట్రింగ్స్ని మాత్రమే యాడ్ చేస్తున్నాం. చూడండి, షర్ట్ అని, పెన్ అని, లేదా షూస్ అని, వీటిని మనం డబుల్ కొటేషన్లో పెట్టి ఎంటర్ చేస్తున్నాం, అంటే స్ట్రింగ్స్ని యాడ్ చేస్తున్నాం. వై? బికాస్ అవర్ వేరియబుల్ ఈజ్ స్ట్రింగ్ డేటా టైప్. ఓకే అండి. వన్ మోర్ థింగ్, ఈ అరే లిస్ట్ అనేది జావాలో ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్. అరే లిస్ట్ అనేది జావాలో ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ అండి. సో బిఫోర్ యూజింగ్ దిస్ అరే లిస్ట్ వీ నీడ్ టు ఇంపోర్ట్ ఇట్. మనం దీన్ని జావా నుంచి అరే లిస్ట్ అనే కాన్సెప్ట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. టాప్లో చూడండి, ఇక్కడ ఇంపోర్ట్ అని చెప్పి జావా లిస్ట్, జావా నుంచి అరే లిస్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇది మీరు ఏమైనా బై హార్ట్ చేయాలా ఈ లైన్ అంటే ఏం అవసరం లేదండి, నో నీడ్ టు బై హార్ట్ ఇట్. చూడండి, నేను దీన్ని డిలీట్ చేస్తున్నా. వెన్ యు ఆర్ టైపింగ్ ద ప్రోగ్రామ్, మీరు ఈ ప్రోగ్రామ్ని టైప్ చేసేటప్పుడు సో జస్ట్ అరే లిస్ట్ దగ్గర మౌస్ పెట్టండి. జస్ట్ యూ నీడ్ టు కీప్ యువర్ మౌస్ అట్ అరే లిస్ట్. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ఇంపోర్ట్ అరే లిస్ట్ ఫ్రమ్ యువర్ జావా యూటిల్. ఎస్, ఇంపోర్ట్ అని క్లిక్ చేయండి. తనంతరం అదే మీకు టాప్లో ఇంపోర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అరే లిస్ట్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్. సో దాన్ని మనం టాప్లో ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, అండ్ క్లాస్ని అరే లిస్ట్ రాసేటప్పుడు ఏ క్యాపిటల్ లెటర్ ఉండాలండి, లిస్ట్లో ఎల్ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. వై? బికాజ్ వాట్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఫర్ ద క్లాస్ నేమ్స్? క్లాస్ నేమ్స్ ఎప్పుడు కూడా బిగినింగ్ విత్ అప్పర్ కేస్ అండి. ఎవ్రీ ఇంటర్నల్ వర్డ్ ఎప్పుడు కూడా అప్పర్ కేస్తోనే ఉంటుంది. వన్ మోర్ థింగ్, ఇంకో చిన్న విషయం అండి. సో మీరు ఏదైతే కొత్తగా క్లాస్ క్రియేట్ చేస్తారో, మీరు ఏదైతే కొత్తగా ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తారో, మీ ప్రోగ్రామ్ నేమ్ లేదా మీ క్లాస్ నేమ్ షుడ్ నాట్ బి సేమ్ లైక్ యువర్ అరే లిస్ట్. అరే లిస్ట్ అనే నేమ్తో సేమ్ ఉండకూడదండి. ఎందుకంటే అరే లిస్ట్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్ ఇన్ ద జావాలో అది ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్ అండి. సో దాన్ని మీరు మీ క్లాస్ నేమ్గా తీసుకోవడానికి కుదరదండి. సో మీరు ఏదైతే కొత్తగా మీ క్లాస్ క్రియేట్ చేస్తున్నారో, మీ క్లాస్ నేమ్ అనేది అరే లిస్ట్ అని రాసి పక్కన ఏదో ఎగ్జాంపుల్ అనో సో అండ్ సో ఏదైనా మార్చుకోండి. చిన్న చేంజ్ అయినా ఇలా ఉండాలండి. సో ప్రీ డిఫైన్డ్ నేమ్స్ని మీ క్లాస్ నేమ్స్గా తీసుకోకూడదండి. ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ని మీ ఓన్ క్లాస్ నేమ్స్గా మీరు తీసుకోకూడదు. సో మీరు ఎప్పుడైతే క్లాస్ని క్రియేట్ చేస్తారో, డోంట్ క్రియేట్ యువర్ క్లాస్ లైక్ అరే లిస్ట్ అని మీరు క్రియేట్ చేయకూడదండి. మీరు ఏమైనా క్రియేట్ చేస్తారో అరే లిస్ట్ ఎగ్జాంపుల్ అని పెట్టుకోండి. ఓకే, సంథింగ్ ఏదైనా ఒక చిన్న చేంజ్ అయినా మనకి ఉండాలి మన క్లాస్ నేమ్లో. రైట్ అండి. సో ఇట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ యువర్ అరే లిస్ట్ వేరియబుల్. అరే లిస్ట్ వేరియబుల్కి డిక్లరేషన్ అండి. డేటా టైప్ని ఇక్కడ ఈ లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్స్లో ఇక్కడ మనం డేటా టైప్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటాం. ఆపోజిట్లో కూడా సేమ్ మనకి ఇదే ఇలా రిపీట్ అవుతుంది. ఎండింగ్లో మనం సైజ్ లేదా లెంత్ ఆఫ్ ద వేరియబుల్ ఇవ్వాలి. మీ ఇష్టం అండి ఎంత సైజ్ ఇచ్చినా. సో డిఫైన్ చేసేటప్పుడు అది ఏమవుతుంది, ఆటో రీసైజ్, తనంతట అదే సైజ్ ఏం చేసుకుంటుంది, ఆటోమేటిక్గా మార్చుకుంటుంది. మీకు తెలియడానికి ఇక్కడ కామెంట్స్ రాశానండి. ఫస్ట్ వాల్యూ విల్ గో టు ద 0 ఇండెక్స్, ద సెకండ్ వాల్యూ విల్ గో టు ద ఇండెక్స్ 1, ఇట్ విల్ గో టు ఇండెక్స్ 2 లైక్ దిస్. మీకు తెలియడానికి కామెంట్స్ రాశానండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఐ వాంట్ టు ప్రింట్ ద ఎక్స్. ఆ ఎక్స్ని ఒకసారి నేను ప్రింట్ చేయాలి. అంటే ఎక్స్ అంటే మన అరే వేరియబుల్, అరే లిస్ట్ వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రీవియస్గా మనం ఫర్ లూప్ రాసేవాళ్ళం కదండి అరేస్లో. ఇక్కడ మీరు ఎలాంటి ఫర్ లూప్ రాయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు రైట్ ఎనీ ఫర్ లూప్. సో 0 ఇండెక్స్ నుంచి టిల్ ఎండింగ్ చివరి వరకు తనంతట అదే వాల్యూస్ అన్నింటినీ కూడా ప్రింట్ చేసుకుంటుంది. 0 ఇండెక్స్ నుంచి టిల్ ఎండింగ్ చివరి వరకు కూడా అన్ని వాల్యూస్ని అదే ప్రింట్ చేసుకుంటుంది. చూడండి ఒకసారి 0 ఇండెక్స్ అంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ ఉందండి, 0 ఇండెక్స్లో షర్ట్ కదా. ఇక్కడ చూడండి మీరు, షర్ట్ తర్వాత అండి పెన్ తర్వాత నెక్స్ట్ ఏముందండి, షూస్. సో 0 ఇండెక్స్ నుంచి టిల్ ఎండింగ్ తనంతట అదే అన్ని వాల్యూస్ని ప్రింట్ చేసుకుంటుంది. జస్ట్ మీరు ఎక్స్ అని చెప్పి ప్రింట్ చేస్తే చాలండి. మీ వేరియబుల్ రాస్తే చాలండి.
సో బిగినింగ్ టు ఎండింగ్ అన్ని వాల్యూస్ని అదే ప్రింట్ చేసుకుంటుంది, ఎలాంటి ఫర్ లూప్ రాయాల్సిన అవసరం లేదు. వన్ మోర్ థింగ్, మనకి అరే లిస్ట్లో మెథడ్స్ ఉంటాయని చెప్పాం కదండి, ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. యాడ్ అనేది ఒక మెథడ్. యాడ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద వాల్యూస్ ఇంటూ యువర్ అరే లిస్ట్. వన్ మోర్ మెథడ్, గెట్ మెథడ్. Get method is used to get the value based on the index. Get the value based on the index అండి. సో ఇక్కడ చూడండి, ఇండెక్స్ నెంబర్ 2లో మనకి ఏముందండి, వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ ఇండెక్స్ నెంబర్ 2? ఇండెక్స్ నెంబర్ 2లో సమ్ ఏదో షూస్ అని ఉందండి. ఇప్పుడు ఆ షూస్ని నేను ఇక్కడ క్యాప్చర్ చేస్తున్నాను. ఎక్స్ డాట్ గెట్ అంటే క్యాప్చర్ చేస్తుందండి, రిట్రీవ్ చేస్తుంది. ఎక్కడి నుంచి రిట్రీవ్ చేస్తుంది? ఫ్రమ్ ఇండెక్స్ నెంబర్ 2. ఇండెక్స్ నెంబర్ 2లో ఉన్న వాల్యూని రిట్రీవ్ చేసి మనం మన కన్సోల్లో ప్రింట్ చేయమని చెప్తున్నాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అంటే ఎక్కడ ప్రింట్ చేస్తుందండి? ఇట్ విల్ ప్రింట్ ఇన్ ద కన్సోల్. యాడ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద వాల్యూస్ ఇంటూ యువర్ అరే లిస్ట్ వేరియబుల్. Get method is used to get the value based on the index. Get the value based on the index. Next, set అనే ఒక మెథడ్ ఉంది. Set method is used to reset the value based on the index. Reset the value based on the index. ఇండెక్స్ నెంబర్ బేస్ చేసుకున్న వాల్యూని మనం రీసెట్ చేయొచ్చు అండి, మాడిఫై చేయొచ్చు. ప్రీవియస్గా మనకి ఇండెక్స్ నెంబర్ 2లో ఏముందమ్మా? ప్రీవియస్గా మనకి ఇండెక్స్ నెంబర్ 2లో షూస్ అని ఉంది కదా. నేను ఇప్పుడు ఆ షూస్ని దేంతో రీప్లేస్ చేయాలనుకుంటున్నా అండి? ఐ వాంట్ టు రీప్లేస్ విత్ బుక్స్తో రీప్లేస్ చేద్దాం. సో ఎక్స్ డాట్ సెట్ మెథడ్ యూజ్ చేసి ఇండెక్స్ నెంబర్ 2లో దేంతో రీప్లేస్ చేయమని అడుగుతున్నా అండి? బుక్స్తో రీప్లేస్ చేయమని అడుగుతున్నా. సో అగైన్ ఆఫ్టర్ రీప్లేసింగ్ అయిన తర్వాత ఐ వాంట్ టు ప్రింట్ ఎక్స్ని ప్రింట్ చేస్తున్నా. సో 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు ప్రింట్ అవుతుంది. చూడండి, ప్రీవియస్గా ప్రింట్ అయిన ఎక్స్కి ఇప్పుడున్న ఎక్స్కి డిఫరెన్స్ చూడండి. ఓకే, షర్ట్ బాగానే ఉందండి, ఇక్కడ పెన్ అనేది కూడా బాగానే ఉంది. ప్రీవియస్గా ఇక్కడ షూస్ ఉందండి, బట్ అది ఇక్కడ రీప్లేస్ అయిన తర్వాత మనకి ఏం ప్రింట్ అయిందండి? ఆఫ్టర్ రీప్లేసింగ్ మనకి ఇది బుక్స్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. సో యాడ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు యాడ్ ద వాల్యూస్ ఇంటూ యువర్ అరే లిస్ట్ వేరియబుల్. గెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. సెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రీసెట్ ద వాల్యూని రీసెట్ చేయడం కోసం. రైట్, ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, అయితే అరే లిస్ట్లో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ రెగ్యులర్గా మనం వాడే డేటా టైప్స్ని ఇక్కడ యూజ్ చేయలేమండి. ఇక్కడ కొన్ని స్పెషల్ డేటా టైప్స్ని మాత్రమే యూజ్ చేయగలుగుతాం. కొన్ని స్పెషల్ డేటా టైప్స్ని మాత్రమే వాడగలుగుతాం. స్ట్రింగ్ అనేది ఓకే, మీకు తెలిసిందే, దెర్ ఇస్ నో ఇష్యూ విత్ స్ట్రింగ్స్. బట్ ఇంటీజర్ ఇష్యూకి వస్తే, మనం జనరల్గా జావా ప్రోగ్రామ్స్లో ఇంటీజర్ ఎలా రాస్తామండి? లోవర్ కేస్ ఇంట్ అని రాస్తాం కదా, మీకు తెలిసిందే. ఎప్పుడు కూడా లోవర్ కేస్ ఐఎన్టీ ఇంట్ అని రాయాలి, ఎక్కడ కూడా అప్పర్ కేస్ క్యారెక్టర్ వాడకూడదు. ఓకే, బట్ ఓన్లీ ఇన్ అరే లిస్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు మాత్రం ఇంటీజర్ అనేది మీరు ఎప్పుడు కూడా ఇలా క్యాపిటల్ లెటర్ ఐతోనే ఇంటీజర్ రాయాలి. ఇక్కడ మీరు లోవర్ కేస్ ఇంట్ రాస్తే యాక్సెప్ట్ చేయదండి. ఓన్లీ ఇన్ అరే లిస్ట్ వేరియబుల్ డిక్లరేషన్. అరే లిస్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు డేటా టైప్ ఇక్కడ లోవర్ కేస్ ఇంట్ ఇస్తే పనిచేయదండి. ఇక్కడ ఒక్క దగ్గర మీరు అప్పర్ కేస్ ఇంటీజర్, ఐ అనేది అప్పర్ కేస్లో పెట్టి ఇంటీజర్ అని చెప్పి కంప్లీట్గా రాయాల్సి ఉంటుంది. వన్ మోర్ థింగ్, మీరు అరే లిస్ట్ వేరియబుల్కి వాల్యూస్ని యాడ్ చేసేటప్పుడు మీరు వాల్యూస్ అయినా యాడ్ చేయొచ్చు అండి, లేదా వేరియబుల్ని కూడా యాడ్ చేయొచ్చు. వాల్యూస్ని యాడ్ చేయొచ్చు, వేరియబుల్ని కూడా యాడ్ చేయొచ్చు అండి. చూడండి, ఇక్కడ యాడ్ అని చెప్పి 10 అనే వాల్యూ యాడ్ చేస్తున్నా, 20 అనే వాల్యూ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంటీజర్ కదా. సో 10, 20 అనేవి యాడ్ చేస్తున్నాం. ఇంకా ఏం యాడ్ చేస్తున్నాను చూడమ్మా, ఎక్స్ డాట్ యాడ్ అని చెప్పి ఒక వేరియబుల్ని యాడ్ చేశానండి, వై అనే ఒక వేరియబుల్ని యాడ్ చేశాను. కాకపోతే ఆ వేరియబుల్ మీరు ఏదైతే యాడ్ చేస్తున్నారో ఆ వేరియబుల్ తలక డేటా టైప్, మీ అరే లిస్ట్ వేరియబుల్ తలక డేటా టైప్ కంపల్సరీ సేమ్ అయి ఉండాలండి. ఇప్పుడు వై తలక డేటా టైప్ ఏమై ఉండాలండి? వై మస్ట్ బి ఇంటీజర్. సో దెన్ ఓన్లీ యూ కెన్ యాడ్ ద వై ఇంటూ ఎక్స్. అండ్ ఫైనల్గా నేను ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాను అండి. ఎక్స్ని ప్రింట్ చేస్తే మీకు సో 10, 20, 30 అంటే మీకు ఎక్స్లో ఉన్న ఆ 10, 20 ప్రింట్ అయిందండి. వైని కూడా ఎక్స్కి యాడ్ చేస్తాం కదండి, వైలో ఏముంది? 30 ఉంది, అది కూడా మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మీ అరే లిస్ట్ వేరియబుల్లో డబల్ తీసుకోవాలనుకోండి. డబల్ అనేది యాక్చువల్గా మనం లోవర్ కేస్ డబల్ రాస్తూ ఉంటాం జావా ప్రోగ్రామింగ్. బట్ ఇక్కడ ఓన్లీ ఇన్ అరే లిస్ట్ వేరియబుల్ డిక్లరేషన్లో ఇక్కడ మీరు లోవర్ కేస్ డబల్ రాస్తే యాక్సెప్ట్ చేయదండి. ఇక్కడ ఒక దగ్గర మీరు అప్పర్ కేస్ డబల్, డి క్యాపిటల్ లెటర్తో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ రిమైనింగ్ ప్రోగ్రామింగ్స్లో ఎక్కడైనా లోవర్ కేస్ డబలే వాడతారు. ఓన్లీ అరే లిస్ట్ వేరియబుల్ డిక్లరేషన్లోనే ఇలా స్పెషల్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అండి, మీరు వాల్యూస్ని యాడ్ చేయొచ్చు లేదా వేరియబుల్ని కూడా యాడ్ చేయొచ్చు. కాకపోతే రూల్ ఏంటండి, వేరియబుల్ తలక డేటా టైప్, మీ అరే లిస్ట్ వేరియబుల్ తలక డేటా టైప్ కంపల్సరీ సేమ్ అయి ఉండాలండి. అప్పుడే మీరు ఆ పర్టికులర్ వేరియబుల్ని మీ అరే లిస్ట్ వేరియబుల్కి యాడ్ చేయొచ్చు అండి. సో ఇట్ ఈస్ అబౌట్ అరే లిస్ట్.
ఫైనల్గా కలెక్షన్స్ అనే ఒక చిన్న టాపిక్ మాట్లాడుకోవాలి. బట్ బిఫోర్ దట్ చిన్న రిక్వెస్ట్ అండి, మీ అందరికీ తెలిసిన రిక్వెస్టే. సో చాలామంది మన క్లాసెస్ చూస్తున్నారు, బట్ లైక్ చేయడం మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఈ క్లాస్ నిజంగా నచ్చేటైతే లైక్ చేయండి. అండ్ మీరు లైక్ చేయడం వల్ల ఈ క్లాస్ అనేది మన తెలుగు వాళ్ళకి, చాలామంది తెలుగు వాళ్ళకి ఈ క్లాస్ అనేది రీచ్ అవుతుంది. మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు క్లాసెస్ని, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అది నాకు సపోర్ట్ ఇస్తుంది, నా ఛానల్కి సపోర్ట్ ఇస్తుంది. ఓకే. అండ్ ఎవరికైనా 1-to-1 ఆన్లైన్ ట్రైనింగ్స్ కావాలి అనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఇస్తాను, ఒకసారి నన్ను కాంటాక్ట్ చేయండి. సో నేను చెప్పే కోర్సెస్ ఏంటి అంటే ఆన్లైన్లో నేను ప్రొవైడ్ చేసే ట్రైనింగ్స్ ఏంటంటే అంటే సో మాన్యువల్ టెస్టింగ్ అండ్ సెలీనియం వెబ్ డ్రైవర్ విత్ కోర్ జావా అండి. సెలీనియం వెబ్ డ్రైవర్ విత్ కోర్ జావా, లేదా ఓన్లీ కోర్ జావా కావాలనుకునే వాళ్ళకి ఓన్లీ కోర్ జావా కూడా ట్రైనింగ్ ఇస్తాను. ఎస్క్యూఎల్ సర్వర్ చూడండి, మాన్యువల్ టెస్టింగ్, సెలీనియం వెబ్ డ్రైవర్ విత్ కోర్ జావా, అండ్ లేదు ఓన్లీ సపరేట్గా కోర్ జావా కావాలి అనుకుంటే సపరేట్గా కోర్ జావా ట్రైనింగ్ ఇస్తాను. అండ్ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను. సో మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఆన్లైన్ ట్రైనింగ్ రిక్వైర్మెంట్ ఉంటే నా మెయిల్ ఐడికి ఒకసారి కాంటాక్ట్ చేయండి. సో నా పేరు సతీష్ పట్నాయక్. అండ్ మన ఛానల్ కూడా నా పేరు మీద ఉంటుందండి. సో మీరు సెర్చ్ చేయాలి అనుకుంటే సో సతీష్ పట్నాయక్ వైజాగ్. సో మన ఛానల్ నేమ్ అండి సతీష్ పట్నాయక్ వైజాగ్ అనేది మన ఛానల్ నేమ్. సో ఈ ఛానల్లో మనం వైజాగ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీకెండ్స్ టైంలో, కొన్ని స్పెషల్ డేస్ టైంలో వీడియోస్ పెడతా ఉంటుంటాను. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళండి. సో క్లాసెస్ చూడండి, రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఓకే, మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. సో ఇంకా లాస్ట్లో ఒక చిన్న టాపిక్ మనం మాట్లాడుకోవాలమ్మా, ఏంటి కలెక్షన్స్. సో ఏం లేదమ్మా, కలెక్షన్స్ అనేది కూడా జావాలో ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్. కలెక్షన్స్ అనేది కూడా జావాలో ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ అండి. ఆ క్లాస్లో మనకి సార్ట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఆ సార్ట్ అనే మెథడ్ ద్వారా మనం అరే లిస్ట్లో ఉన్న ఈ వాల్యూస్ని ఏం చేయొచ్చండి, షార్ట్ చేయొచ్చండి. అంటే అర్థం ఏంటండి, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఉంటుంది కదండి, అదండి సార్టింగ్ చేయడం. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 2 minutes అంతే. సో చూడండి, ఇది అరే లిస్ట్లో మనం ఫస్ట్ చెప్పుకున్న ఎగ్జాంపుల్ అండి. షర్ట్ అని, పెన్ అని, షూస్ అని, మన అరే లిస్ట్ వేరియబుల్కి వాల్యూస్ అన్నింటిని కూడా స్ట్రింగ్ వాల్యూస్ అన్నింటిని యాడ్ చేసిన తర్వాత ఆ ఎక్స్ని ప్రింట్ చేసాం. ఎక్స్ని ప్రింట్ చేస్తే మనకేం ప్రింట్ అయిందేమో లైన్గా షర్ట్ అని, పెన్ అని, షూస్ అని ఇవన్నీ కూడా లైన్గా 0 ఇండెక్స్ నుంచి చివరి వరకు కూడా ప్రింట్ అయింది. ఈరోజు మన ఫస్ట్ ప్రోగ్రామ్ అండి, మీకు తెలిసిందే. గెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ నెంబర్ 2లో ఉన్న వాల్యూని ఏం చేస్తున్నాం అండి, పిక్ చేస్తున్నా. ఇది ఆల్రెడీ మీకు తెలిసిన ప్రోగ్రామే. సెట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రీసెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ని బేస్ చేసుకుని మనం వాల్యూని ఏం చేస్తున్నాం అండి, రీసెట్ చేస్తున్నాం. ప్రీవియస్గా ఇండెక్స్ నెంబర్ 2లో షూస్ ఉందండి, షూస్ ప్లేస్లో బుక్స్ అనేది రీప్లేస్ చేస్తున్నాం. రీప్లేస్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాం. షర్ట్ అని ప్రింట్ అయిందండి, పెన్ అని ప్రింట్ అయింది. ప్రీవియస్గా షూస్కి బదులుగా ఇప్పుడు మనకి ఏమైనా రీప్లేస్ అయిందండి, బుక్స్ అని చెప్పి రీప్లేస్ అయింది విత్ యూజింగ్ ద సెట్ మెథడ్. సో నౌ కమింగ్ టు ద కలెక్షన్స్. ఈ కలెక్షన్స్ అనేది మనకి జావాలో ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్. పైన చూడమో అరే లిస్ట్ని మీరు ఎలా అయితే ఇంపోర్ట్ చేసుకున్నారో ఇన్ ద సేమ్ వే వీఆర్ ఇంపోర్టింగ్ కలెక్షన్స్ కూడా ఇంపోర్ట్ చేస్తాం. ఇది కూడా మీరు ఏమీ బై హార్ట్ చేయాల్సిన పని లేదమ్మా. చూడండి, కలెక్షన్స్ నేను రిమూవ్ చేస్తున్నా. సో మీరు ప్రోగ్రామ్ టైప్ చేసేటప్పుడే కలెక్షన్స్ దగ్గర మౌస్ పెడితే ఇంపోర్ట్ అని అడుగుతుంది. యూ కెన్ ఇంపోర్ట్ ద కలెక్షన్స్ ఫ్రమ్ యువర్ జావా. ఈ కలెక్షన్స్లో మనకి చూడండి టాప్లో మీకు తనంతట అదే ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత ఇక్కడ కలెక్షన్స్లో మనకి సార్ట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. చూడండి, మనకి అరే లిస్ట్లో ఎలా అయితే యాడ్ అని, గెట్ అని, సెట్ అని మెథడ్స్ ఎలా అయితే ఉన్నాయో కలెక్షన్స్లో మన దగ్గర ఉన్న మెథడ్ ఏంటండి, సార్ట్. ఇది సార్ట్ చేస్తుంది అసెండింగ్ ఆర్డర్లో. సో మన ఎక్స్ అనేది అరే లిస్ట్ వేరియబుల్ కదండి, అరే లిస్ట్ వేరియబుల్ని ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు ఎక్స్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అవుట్ అవుతుంది. సో system.out.println అని ఎక్స్, ఇప్పుడు ఎక్స్ని ప్రింట్ చేస్తా, సార్ట్ చేసిన తర్వాత ప్రింట్ చేస్తున్నాను. ఓకే. సో చూడండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రీవియస్గా మనకేముందండి, షర్ట్, పెన్, బుక్స్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏది ఫస్ట్ వస్తుందండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే తెలుసు కదమ్మా, ఏ నుంచి జెడ్ వరకు ఉండేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అందులో మనకి ఏది ఫస్ట్ వస్తుందండి, బుక్స్, బి కదండి. సో బుక్స్ అనేది అన్నిటికన్నా ఫస్ట్ ఉంది. నెక్స్ట్ పెన్ అండి, లాస్ట్లో మనకి షర్ట్ అనేది లాస్ట్లో.
అంటే అరే లిస్ట్ వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలి అనుకున్నట్టయితే కలెక్షన్స్ అనే ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకొని అందులో సార్ట్ అనే మెథడ్ని కాల్ చేసి మీ అరే లిస్ట్ వేరియబుల్ లోపల ఇస్తే వాల్యూస్ అనేవి సార్ట్ అవుట్ అవుతాయండి. దాన్ని మీరు ప్రింట్ చేసి చూసుకోవచ్చు. నాట్ ఓన్లీ ద స్ట్రింగ్ వాల్యూసే కాదండి, న్యూమరిక్ వాల్యూస్ని కూడా మనం సార్ట్ చేయొచ్చు. సో చూడండి, ఈ ఎగ్జాంపుల్ కూడా ఆల్రెడీ మనం చూసిన ఎగ్జాంపుల్ అండి. ఎక్స్ అనే వేరియబుల్ ఇంటీజర్ డేటా టైప్తో తీసుకున్నాం కదండి ఈరోజు. అరే లిస్ట్ ఎక్స్ ఇంటీజర్. సో 10, 20, 30 ఇది ఒకసారి రన్ చేసి చూద్దామండి. రన్ చేస్తే మనకి ఇనీషియల్గా ఎక్స్ని ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అయిందండి? 10, 20. ఇక్కడ వైలో 5 అని ఒక నెంబర్ ఇచ్చాను జస్ట్ మీ క్లారిటీ కోసం. వైని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అయిందండి? 10, 10 తర్వాత 20, 20 తర్వాత 5. ఓకేమా? 10, 20, 5 అనేది మనకి ఎక్స్లో ప్రింట్ అయింది. నెక్స్ట్ మనం దాన్ని ఏం చేస్తున్నామని సార్ట్ చేస్తున్నాం. అసెండింగ్ ఆర్డర్లో మారుస్తున్నాం. అసెండింగ్ ఆర్డర్లో మార్చిన తర్వాత అగైన్ నేను ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాను. సో అసెండింగ్ ఆర్డర్లో అంటే ఇప్పుడు వీటన్నింటిలో కల్లా ఏది చిన్నదండి? సో 5 అనేది అన్నింటికన్నా చిన్నది కదండి. సో 5 అనేది ఫస్ట్ వస్తుంది. 5 తర్వాత 10, 10 తర్వాత 20. సో ఇలా మీరు స్ట్రింగ్ వాల్యూస్ని కానీ లేదా న్యూమరిక్ వాల్యూస్ని కానీ అసెండింగ్ ఆర్డర్లో మార్చుకోవాలి అనుకున్నట్టయితే ఈ కలెక్షన్స్ అనేటటువంటి ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ని టాప్లో మనం ఇంపోర్ట్ చేసుకొని అందులో సార్ట్ అనే మెథడ్ని కాల్ చేసుకొని సో బేస్డ్ ఆన్ దట్ సార్ట్ మీరు మీ అరే లిస్ట్ వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అయితే ఈ రోజుకి మనం క్లాస్ ఇలా క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఇన్హెరిటెన్స్ కోసం మాట్లాడుకుందాం. ఓకే, సో మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రోజుకి ఇలా క్లోజ్ చేస్తున్నా. సో సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మనం మీట్ అవ్వాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఈలోగా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చెక్ చేయండి. థ్యాంక్ యూ.